అందరికీ నమస్కారం. శబరి న్యూస్ ఛానల్ ద్వారాగా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల పాలన సందర్భంగా మరియు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా విన్నవించేది ఏమిటంటే, మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. శబరి యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. నేను పబ్లిక్ విషయాల గురించే మాట్లాడుతున్నా. పబ్లిక్ టాక్నే ఎంతవరకు ప్రభుత్వ దృష్టికి, ప్రభుత్వ నుంచి వచ్చే స్పందన గురించే మాట్లాడదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నేను షేర్లు ఇచ్చినా అని ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెట్టి ప్రజా దినోత్సవాలు పెడుతున్నాడు 2 సంవత్సరాలు. అట్లా ఫ్లాప్ అయినాయి. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు ఏమీ ఫుల్ఫిల్గా అమలు పరచలేదు. లోకల్లో రకరకాల నాయకులు తయారై రకరకాల గ్రూపులు ఎవరి వారికి ఎమ్నాచీరన్ ఉంది. ఇవరకు ఫుల్ఫిల్గా ఏది ఇంప్లిమెంట్ చేయాలి. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కానీ 400 హామీలు కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో వీళ్ళు ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ కూడా, ఒక పార్టీ మంచి చెడుగారు, ప్రతి పార్టీ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ స్వార్థం కోసం ఎక్కువ చూస్తున్నారు. పండితులందరూ కూర్చొని సారాలొట్టి మధ్యలో మిస్ అయినట్టుంది. వీళ్ళంతా నీతి వాక్యాలు, ప్రతి పార్టీ కూడా అంతే చేస్తుంది. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఏది నిజాయితీగా నిఖర్చు చేయట్లేదు. లోగడ ఏంటంటే పారిశ్రామికతను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి నాశనం చేశారు. ఈ పంచాయతీ ఎలక్షన్లో కూడా అదే వరవడి కొనసాగించాలని ఉంది. పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్ని సొసైటీలు, అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లోనే టీఆర్ఎస్ ఎక్కువ పర్సెంట్, 90% వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే అందరికీ అదే పరిపాలన ఇచ్చి మన పార్టీ కూడా గెలవాలంటారు. ఈ రూరల్ ఏరియాలో ఏంటంటే పార్టీలకు అత్యధికంగా పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. చదువుకున్న వీళ్ళు గ్రామీణ జట్టు డెవలప్ కావాలనేది, గాంధీ గారి కళలు నెరవేర్చాలనేది చెప్పలేదు. మాటలు చెప్తున్నారు కానీ చేతల్లో కూడదు. పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గత 2 సంవత్సరాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ కూడా దాని గురించి పట్టించుకుని నాదులు లేడు. ఊళ్ళల్లో కనీసం రూపాయి వీళ్ళ పని చేయలేదు. అక్కడ మట్టి తట్టుబడులు ఇవ్వడం కూడా. ఇప్పుడు కొత్తగా ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమిటంటే భారీ ఎత్తున హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలన్నీ తీసుకుపోయి ఇంకా కార్పొరేషన్లో కలిసారు. హైదరాబాద్ కార్పొరేషన్లో అంటే పరిస్థితి అక్కడికి దిగుతుంది. రూరల్ ఏరియా డెవలప్ ఎప్పుడైతే రూరల్ ఏరియాను ప్రోత్సహించట్లే, ఎంతవరకు టౌన్ డెవలప్ చేయడం వరకు ఆలోచిస్తున్నారు. చెప్పేదే నీతి వాక్యాలు అన్నట్టు ఉంది ప్రతి పార్టీ కూడా. ఇవాటి వరకు కూడా 2 సంవత్సరాల పరిపాలనలో ఏ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ, పాత వాళ్ళందరూ అప్పులు పాలయ్యారు. అన్ని స్కీములు అన్నారు, పాపం అప్పులు తెచ్చి పెట్టారు. పంచాయతీలన్నీ అప్పుల్లో ఉన్నాయి. ఆ కొట్లలో తీసుకొచ్చిన లైట్లు బాకీలు, ఆ బాకీలు, ఈ బాకీలు, పారిశుద్ధ్యానికి రూపాయి కేటాయింపు లేదు. అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఉంది. విష్ణు కాకతీయ నీరు జనంగా రాటితో పట్టించుకునే వాదులు లేడు. ఎవరికో గ్రూప్ రాజకీయాలు మూలానే వాళ్ళ గ్రూప్ వాళ్ళ రాజకీయం, ఏ పార్టీని ఆ పార్టీని డెవలప్ చేసుకోవడం వరకు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజా సమస్య మీద స్పందించే వాళ్ళు లేరు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి సార్. ఫస్ట్ ఫేజ్ అవుతుంది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, మూడు రకాలు జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఎవరు ప్రభుత్వం నుంచి వచ్చే పన్నే ఖర్చు పెడతాడు. అధికార పార్టీ అనేది ఏమి లేదు. పార్టీ టికెట్లు కాబట్టి అధికార పార్టీ లేదు. మంచోళ్ళు చూసుకొని ఎన్నిక కావాలా. నేను ఖమ్మం జిల్లా వాళ్ళకి కానీ, సత్తుపల్లి ప్రాంతం వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ మొత్తానికి కూడా ఏ పంచాయతీలు లోగడ అప్పుల పాలయ్యారో ఎట్నే స్కీములు పెట్టి ఇప్పుడు కూడా అప్పుల పాలు కావద్దని కోరుకుంటున్నా. ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టొద్దు. మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. ఏదో వీళ్ళందరికీ ఎనానమస్ చేసుకోండి. గ్రామాల్లో లోకల్ బాడీలు పెద్దవాళ్ళకి లేని తగులు అందరూ మనకి ఎందుకు అసలు? లోకల్ బాడీల పంచాయతీల్లో తగులు పెట్టుకోవడం ఎందుకు అసలు? ఎనానమస్గా ఇవ్వండి. కొన్ని చోట్ల ఎనానమస్గా అవుతున్నారు. పెద్ద నాయకులు ఉన్న చోట ఎనానమస్ చేస్తున్నారు. చిన్న నాయకులు ఉన్న చోట ఏమో ఎగేసి మా పార్టీ, నా మనిషి, వాళ్ళ పార్టీలో కూడా నా వరకు, నా కులం చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పంచాయతీ ఎలక్షన్లో మంచోళ్ళని చూసి గెలిపిస్తుంటే పార్టీలకు రహితంగా ఓట్లు, ఈ పార్టీలకు అతీతంగా ఓట్లు పడుతున్నాయి. ఈ ప్రభుత్వ పరంగా ఓట్లు ఏం కావు కాబట్టి పార్టీ టికెట్లు కూడా కావు. అందుకే ఏమిటంటే ఇప్పుడు లోగడ కూడా అదే తప్పు చేసింది టీఆర్ఎస్. అదే కాంగ్రెస్ కూడా మళ్ళీ అదే పొరపాటు సూచిస్తుంది. మీరు ప్రజలు మంచి జవాబు పట్టించినట్టు ఉండాలా, ప్రజల పారదర్శకంగా ఉండాలా, జవాబుదారితనం ఉండాలా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రతి కూడా. ఆ విధంగా ఎక్కడ కూడా చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఇప్పుడు వాడి కూడా మేము రైతు భరోసా ఎత్తుకున్నా, రైతు భరోసా ఓడిట్లే. రైతులు రూరల్ ఏరియాలో పరిస్థితి కూడా అక్కడికి దిగింది. ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, గ్రామీణ ఓటర్లందరూ కూడా పార్టీలకి అతీతంగా ఓట్లేయండి, మంచి క్యాండిడేట్లు గెలిపించుకోండి. గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పరిస్థితి తిరిగి వస్తుంటాయి. ఈ 2 సంవత్సరాలు బట్టి ఎన్నికల లేకపోతే రావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి రిలీజ్ చేయట్లేదు. కొంతమంది అలా గ్రిప్లో పెట్టుకుని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు పనులు చేయడం మొదలు పెట్టారు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులకి కొన్నిసార్లు అసలు కాలువలు మట్టే తీయలేదు. ఈ 2 సంవత్సరాలు బట్టి రోడ్లు అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ రోడ్లన్నీ కూడా. మిషన్ కాగితే నీళ్ళు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. మీ ద్వారా కోరుకుంటూ, షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ, మీ వివరించుకోలేదు.